ఇక్కడ ఇంకో రెండు సెంటెన్స్ మీ గురించి రాశాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఐ కీప్ దిస్ విత్ మీ. అలాగే కిందన షీ కీప్స్ దిస్ విత్ హెర్. నా ఇందాక మనం చెప్పుకున్నాం, వాట్ ఇస్ దట్ వన్? ఈజ్, హ్యాజ్, డస్. అంటే ఎస్ వచ్చింది, లాస్ట్లో ఎస్ వచ్చింది క్రియతోను. అవే క్రియలు మనం హీ షీట్తో వాడుకోవాలి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ క్రియకి ఎస్ తగిలించాలి, బికాజ్ హీ షీట్లో షీ అనే పదం ఇక్కడ ఉంది కాబట్టి, అది చేస్తుంది కాబట్టి అక్కడ మనం ఎస్ అనేది మనం పెట్టుకున్నాం. అంటే ఏంటి ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటి, మనం చేయాల్సిన అబ్జర్వేషన్ ఏంటంటే హీ, షీ, ఇట్ ఈ మూడు కానీ ఇక్కడ కర్తగా ఉంటే ఆ తర్వాత వచ్చే క్రియలో ఆఖరణ ఎస్ ఉండి తీరాలి. బికాస్ లాస్ట్ టైమ్ ఐ హ్యావ్ షోన్ ద థియరీ వై ఎస్ హ్యాస్ టు బి యూజ్డ్. ఈజ్లో ఎస్ ఉంది, డస్లో ఎస్ ఉంది, హ్యాజ్లో ఎస్ ఉంది కాబట్టి ఏ క్రియ వచ్చినా సరే దీని తర్వాత మనం ఎస్ వాడుకోవాలి. అది వర్తమాన కాలాన్ని సూచిస్తుంది. అది వర్తమాన కాలాన్ని సూచిస్తుంది అంటే ప్రజెంట్లో జరిగే పనిని. ద వర్క్ విచ్ ఈస్ బీయింగ్ డన్ ప్రజెంట్లీ, దట్ ఈస్ సెడ్ ఇన్ దిస్ సెంటెన్స్ using she as the subject, keeps as the verb. Why S? Because I have shown you is is, has has, does does. There those three we are using with he, she, it. Then in present tense, wherever we are using a verb, whatsoever is the verb, with the verb we are using s or es as the case may be. She keeps this with her. He keeps this with her. Sorry. It keeps this with her or it. He keeps this with him or her. Whatsoever. That way we can use he, she, it with s. Here if you see, I keep this with me. You keep this with me. We keep this with me or with us, with you. Or they keep this with them. అట్లాగా దెర్ ఇస్ నో చేంజ్ హియర్, ఓన్లీ కీపే పెట్టాం, ఎస్ పెట్టలేదు. అది కంటిన్యూయేషన్, దానికి మనం కంటిన్యూషన్ రాసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం ఇంకో పదాన్ని, అంటే ఇందాక చెప్పిందే కానీ ఇంకొంచెం వివరణగా చెప్పుకోవాలంటే ఇంకో పదం ఉన్నది హ్యావ్ అన్నది. దీని యూసేజ్ కూడా మనకి వివిధ రకాలుగా మనం ఉపయోగించుకుంటాం. అంటే దాని పర్పస్ ఒక సెంటెన్స్లో వస్తే దాని పర్పస్ ఏమిటి, ఎట్లాంటి పర్పస్లో మనం ఉపయోగించుకున్నాం హ్యావ్ అన్నది, అది మనం ఇప్పుడు చూస్తాం. సో ఐ కెన్ రైట్ ఎ సెంటెన్స్ ఫర్ యూ. ఐ హ్యావ్ 2 pens. హియర్ దిస్ హ్యావ్, ఈ హ్యావ్ శబ్దం ఉంది కదా, ఇది కలిగి ఉన్నాను అని చెప్తోంది. అంటే నా దగ్గర ఏమిటి ఉన్నది దాన్ని వర్ణిస్తోంది. ఐ హ్యావ్ ఎ షర్ట్, I have mustaches, I have spectacles, right? Have అన్నది అంటే ఏంటి, నా దగ్గర ఉంది, వీరి దగ్గర ఉన్నది, వాడి దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉంది, ఆమె దగ్గర ఉన్నది అని చెప్పడానికి మనం ఈ హ్యావ్ అని చెప్పగలం. హీ, షీ, ఇట్లో అయితే హ్యాజ్ ఉపయోగిస్తాం. షీ హ్యాజ్ 2 brothers, హ్యాజ్ అని ఉపయోగించుకున్నాం. కలిగి ఉన్నది, ఆమె 2 అన్నదమ్ములను కలిగి ఉన్నది అని చెప్పుకున్నాం. షీ హ్యాస్ 2 brothers. I have 2 books. You have 2 houses. అట్లాగా మనం ఒక వస్తువుని దీంతో కలిపినప్పుడు, సంబంధం చెప్పినప్పుడు హ్యావ్ అనేది వాడాం మనం కదా. తర్వాత ఒక క్రియ జరుగుతోంది, ఒక పని జరుగుతోంది. ఆ జరిగినప్పుడు మనం ఇది ఉపయోగించుకోవచ్చునా? ఎస్, చూడండి. We have done this. ఇక్కడ కూడా హ్యావ్ వచ్చింది. వీ హ్యావ్ డన్ దిస్, దీనిని మేము చేసి ఉన్నాము. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే పని కంప్లీట్ అయ్యింది, దాన్ని మనం ఇట్లాగా హ్యావ్ జోడించి మనం చెప్పుకుంటాం. ఈ డన్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇందాక చెప్పుకున్నాం, డూయింగ్ ఉంది కదా. ఈ డూకి డిడ్ అనే ఒక పదము, డన్ అని ఇంకో పదము ఉన్నాయి. డూ,
డిడ్ డన్. ఇది ప్రెజెంట్ టెన్స్ అనుకున్నాం, ఇది పాస్ట్ టెన్స్ అనుకున్నాం, ఇది పాస్ట్ పార్టిసిపుల్, అది గ్రామర్ ప్రకారంగాను. అది ఆ పక్కన పెట్టేస్తే మనకి వచ్చామనుకోండి, ఈ పదం ఎక్కడ ఉపయోగిస్తున్నా అది మనం నేర్చుకోవాలి. అది పాస్ట్ పార్టిసిపులా, ప్రజెంట్ పార్టిసిపులా, అది ఏమిటి అది మనకు అనవసరం. అది అక్కడ పెట్టండి పక్కన. పెట్టేసిన తర్వాత ఇక్కడికి వస్తే మనం దాన్ని ఎక్కడ ఉపయోగించుకుంటాము. సెంటెన్స్లో కానీ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ వస్తే దాని తర్వాత మనం దీన్ని ఉపయోగించుకోవాలి. అంటే మనం టీచ్, టాట్ అనుకున్నాం. ఈట్, ఏట్, ఈటెన్ అనుకున్నాం. ఈట్, ఏట్, ఈటెన్. ఈట్ తిన్నాం, తినేశాం, రైట్. అలాగే ఈటెన్ అని మనం చెప్పుకున్నాం. ఈట్, ఏట్, ఈటెన్ అని మనం చెప్పుకున్నాం. అది మూడో విధమైన క్రియ. పాస్ట్ పార్టిసిపుల్ అవన్నీ పేరని వదిలేసేయండి. అది ఎక్కడ ఉపయోగించుకోవాలి అంటే సెంటెన్స్లో మనకి హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ వస్తే దాని తర్వాత మనం రాసుకోవాలి. ఇది లెట్ మీ రైట్ దిస్ సబ్జెక్ట్ హియర్. హీ హ్యాజ్ ఈటెన్. చూసారా, హ్యాజ్ ఈటెన్. హీ హ్యాజ్ ఈటెన్ ఏ కేక్ అని చెప్పుకున్నాం. హీ హ్యాజ్ ఈటెన్ అంటే ఆ మూడోది. డూ, డిడ్, డన్లో మూడోది చెప్పాను కదా, అలాగే ఇది మూడోది ఇక్కడ వస్తుంది. ఎప్పుడు దీనికన్నా ముందు హ్యాజ్ వచ్చినప్పుడే, ఇది వాడుకున్నాము, రైట్. అలాగే హ్యాడ్. షీ హ్యాడ్ సంగ్ a beautiful song. She had sung a beautiful song అని చెప్పుకున్నాం ఇక్కడ. అంటే వాట్ ఈస్ దిస్? సంగ్, సింగ్. సో హియర్ అగైన్, he has eaten a cake. has eaten అంటే ఈ పని ఇప్పుడే అయిపోయింది. ఈటెన్ అనే పని ఇతని ద్వారా ఇప్పుడే అయిపోయింది. దాన్ని మనం ఇలాగ హ్యాస్ పెట్టుకుని చెప్తాం. అంటే ఎప్పుడు మనం ఏంటంటే యూసేజ్ ఆఫ్ హ్యావ్ చూస్తున్నాం కాబట్టి ఇది వచ్చింది. షీ హ్యాడ్ సంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. హ్యాడ్ కూడా అది నేను రాత్రి అయిపోయింది పని. షీ హ్యాడ్ సంగ్ ఎ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. షీ హ్యాడ్ సంగ్. హ్యాడ్ అన్నది పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మనం హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేది ఇక్కడ ఉపయోగించుకున్నాం. ఇంకో విధంగా మనం చూసుకుంటే ఈ హ్యావ్, హ్యాడ్ అన్నది ఏంటది? ఐ హ్యావ్ 2 bungalows. షీ హ్యాజ్ 2 brothers, రైట్. అండ్ హీ హ్యాజ్ 14 books. అంటే బిలాంగింగ్ కూడా మనం హ్యావ్, హ్యాజ్తో చెప్పుకుంటాము, రైట్. షీ హ్యాడ్ ఎ డాక్టరేట్, degree with her. Whenever we are talking about a person who had passed away and about her or him, we can say in the past had అని మనం చెప్పుకోవచ్చును, రైట్. అదే హ్యావ్, హ్యాడ్ను ఇంకో విధంగా కూడా మనం ఉపయోగిస్తాం. అది కూడా మనం ఇప్పుడు. Now once again, if we see, she has been selected. మళ్ళీ ఇంకోసారి చూడండి. She has been selected. ఆమె సెలెక్ట్ చేసిందా? ఆమె సెలెక్ట్ చేస్తే మనం ఎట్లా రాస్తాం? షీ హ్యాజ్ సెలెక్టెడ్ అని రాస్తాం కదా. కానీ ఇక్కడ ఏంటుంది? షీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ అన్నది. అంటే ఈ యూసేజ్ ఏమిటి ఇక్కడ? ఈ హ్యావ్ తాలూకా యూసేజ్ ఎట్లా యూజ్ చేసాము అని చూస్తే దీని మీనింగ్ ఏంటొచ్చింది? ఆమె సెలెక్ట్ చేయబడింది, రైట్. ఒలింపిక్స్లో వెళ్ళాలన్నా సరే, దేంట్లో అన్నా సరే మనకి క్వాలిఫై అవ్వాలి, రైట్. ప్రీ క్వాలిఫైయింగ్ టెస్టులు పెడతారు, దాంట్లో క్వాలిఫై అవ్వాలి. దాంట్లో ఆమె సెలెక్ట్ అయిందనమాట. దాన్ని మనం ఎలా చెప్తాము? షీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ అని చెప్తాం. హ్యాస్ బీన్ అండ్ సెలెక్టెడ్. ఈ బీన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇందాకలా మనం బీ అని ఒకటి పెట్టుకుని దానికి బీయింగ్ అని పెట్టాం. అలాగే మూడో దానికి బీన్ అని వస్తుంది. ఇక్కడ డూ, డిడ్, డన్ లాగా ఈజ్, వాజ్, బీన్ అన్నమాట. అది మనం ఎప్పుడో ఉపయోగించాం. అంటే ఏంటి? ఎప్పుడు కూడా మనం హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఉపయోగిస్తే
ఆ మూడో ఫారం వెర్బ్ ఇక్కడ వస్తుంది. షీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్, ఆమెని సెలెక్ట్ చేశారు. ఆ వర్డ్ సెలెక్టెడ్ మనం ఇక్కడ పెట్టుకున్నాం. షీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ అని ఒక సెంటెన్సు హ్యాస్తోనూ బీన్తోనూ కలిపి మనం ఒక సెంటెన్స్ తయారు చేసాం. మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఇలాంటి సెంటెన్స్ మనం చక్కగా తయారు చేయగలం. రెండో చూడండి, షీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ద విన్నర్. ఒలింపిక్స్కి వెళ్ళింది ఆమె. వెళ్ళిన తర్వాత 100 మీటర్సో లేదు అంటే 400 మీటర్సో రిలే రేసో ఏదో ఆమె పరిగెట్టింది. పరిగెట్టిన తర్వాత అక్కడ ఇద్దరు అమ్మలు చక్కగా పరిగెట్టుకుంటూ వచ్చారు. ఒక్క పిసర ఒక్క ఇటు అటు ఇటు అటు కాకుండాను జాగ్రత్తగా ఒకే స్టెప్ వేసుకుంటూ వచ్చారు. అక్కడ మనకి ఒక థర్డ్ ఎంపైర్ ఏదో ఏదో చూసి దాంతో వాళ్ళు డిక్లేర్ చేస్తారు విన్నర్ అని. అంతవరకు కూడా షీ ఈజ్ నాట్ ఏ విన్నర్. అండ్ సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్ హియర్. షీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ది విన్నర్. చూసారు ఇక్కడ, షీ హ్యాస్ బీన్, ఆమెని విన్నర్గా ఆమె విన్నర్గా డిక్లేర్ అవ్వబడింది. ఆమె విన్నర్గా డిక్లేర్ అవ్వబడింది. ఇక్కడ ఆమె సెలెక్ట్ అవ్వబడింది, దాన్ని మనం ఇక్కడ రాసుకున్నాం. షీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్, షీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఏ విన్నర్ ఆర్ ది విన్నర్ అని మనం ఉపయోగించుకున్నాం. అది హ్యావ్ హ్యాస్ తాలూకా. అది ఎట్లా ఉపయోగించుకోవచ్చు? మొట్టమొదట ఒకటి మనం హ్యావ్ హ్యాజ్ పొజిషన్ గురించి చెప్పుకున్నాం. ఆమె దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది, మీ దగ్గరే ఉంది, మన దగ్గరే ఉంది, వాళ్ళ దగ్గరే ఉంది. దే హ్యావ్, వీ హ్యావ్, ఐ హ్యావ్, యూ హ్యావ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, హీ హ్యాజ్. అది మనం చెప్పుకున్నాం. రెండోది ఏం చెప్పుకున్నాం? ఈ ప్రస్తుతంలో జరిగే పని అది పూర్తిగా నెరవేరిపోయింది అని దానికి మనం చెప్పుకున్నాం హ్యాజు హ్యావ్ ఉపయోగించుకొని. ఐ హ్యావ్ స్టడీడ్, నేను చదివేశాను ఇప్పుడే. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్, నా హోంవర్క్ ఇప్పుడు కంప్లీట్ చేసేసాను. రైట్? అట్లా చెప్పుకోవడానికి మనం హ్యావ్ దాని తర్వాత ఆ మూడో ఫారం వెర్బ్ ఉపయోగించుకుంటున్నాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్, ఐ హ్యావ్ ఈటెన్ మై కేక్, ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్. అట్లాగా మనం హ్యావ్ టేకెన్, హ్యావ్ ఈటెన్, హ్యావ్ కంప్లీటెడ్, హ్యాజ్ కంప్లీటెడ్, హ్యాజ్ ఈటెన్, హ్యాజ్ డన్ అని మనం చెప్పుకుంటున్నాం. అది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అది మనం దేంట్లో చెప్పాము? ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. గ్రామర్లో దాన్ని ప్రజెంట్ పెర్ఫెక్ట్ అంటారు. అంటే ఇప్పుడే మనం కంప్లీట్ చేసిన వర్క్ని ఎలా చెప్పాలి అంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ఫిగర్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్లానింగ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ డ్రాయింగ్ అని కంప్లీట్లోనే మనం చెప్పుకున్నాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్. యూ హ్యావ్ ఎర్న్డ్ ఏ లాట్, యూ హ్యావ్ ఎర్న్డ్ ఏ లాట్. నువ్వు చాలా మంచి పేరు సంపాదించుకున్నావు అంటే ఇప్పుడే ప్రస్తుతం ఇప్పుడే అయింది అని హ్యావ్తో మనం చెప్పుకున్నాం. అలాగే దే హ్యావ్ ప్లేయిడ్ ఫుట్బాల్, వాళ్ళు ఫుట్బాల్ ఆడేశారు ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇప్పుడే కంప్లీట్ అయిన పనిని మనం హ్యావ్ హ్యాజ్ పెట్టుకొని దాని తర్వాత మూడో ఫారం వెర్బ్తో పెట్టుకొని మనం చెప్తాం. అంటే ఐ హ్యావ్ ఈటెన్, యూ హ్యావ్ డన్, యూ హ్యావ్ కంప్లీటెడ్, దే హ్యావ్ డన్, దే హ్యావ్ రన్, దే హ్యావ్ ప్లేయిడ్. అట్లాగే మనం చెప్పుకున్నాం. అదే మూడోది ఏమిటి? మూడోది ఏమొచ్చి మన బడుల భాష అని మళ్ళీ అనుకున్నాం. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారిని మళ్ళీ పిలుచుకుంటే బడుల భాష. అది బడుల భాష కాదు, డిప్లొమాటిక్ వే. ఇన్ ఏ డిప్లొమాటిక్ వే వీఆర్ టెలింగ్ దాట్ షీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్. ఆమె సెలెక్ట్ అయింది అని ఎప్పుడు అలా చెప్పకూడదు. ఆమె సెలెక్ట్ చేయబడింది, ఆమె డిక్లేర్ చేయబడింది, విన్నర్గా డిక్లేర్ చేయబడింది, ఇలా చెప్పుకోవాలి. అది డిప్లొమాటిక్ వే అంటారు కదా. అది మనం హ్యావ్ యూసేజ్ మనం ఇలాగ 3 విధాలుగా మనం వాడుకోవచ్చును. అలాగే మనం ఈజ్ని కూడా చెప్పుకోవచ్చునా? హ్యావ్తో మనం చెప్పుకున్నాం, ఈజ్తో చెప్పుకోవచ్చునా? అది మనం ఇప్పుడు చూస్తాం. ఈజ్ గురించి చెప్పుకున్నప్పుడు షీ ఈజ్ ఎ గర్ల్, షీ ఈజ్ రమణి, షీ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ డ్రాయింగ్ కాంపిటీషన్, షీ ఈజ్ ఆనర్డ్ విత్ ఏ ఫస్ట్ ప్రైజ్. చూడండి మళ్ళా, is it exactly the same thing what we have talked earlier with has and have? Yes, but for one thing. Here, she is participating in a drawing competition.
This talks about the work which is proceeding just now, which is continuing just now. That means whenever the work is being done now, continuous tense ఉంది, జరుగుతోంది పని, అప్పుడు ఈజు ఈ పార్టిసిపేట్ అనే క్రియతోనూ ఇంగు తగిలించుకుంటాం. ఈజ్ పార్టిసిపేటింగ్ అని వస్తుంది. ఇక్కడ ఈజ్ ఏంటి? షీ ఈజ్ ఏ గర్ల్. ఇట్ టాక్స్ అబౌట్ ది స్థితి, ఈ అమ్మాయి తాలూకా పరిస్థితి. షీ ఈజ్ ఏ గర్ల్, ఆమె ఒక అమ్మాయి అని చెప్పుకున్నాం. అంటే ఆమె ఒక అమ్మాయి కాదా అంటే కాదు, అని అది కాదు పరిస్థితి. అంటే ఒక క్యాండిడేట్ గురించి మనం చెప్పుకున్నప్పుడు షీ ఈజ్ ఏ గర్ల్, షీ ఈజ్ రమణి అని చెప్పుకున్నాం. ఆమె తాలూకా పేరు, ఆమె పేరు రమణి అని చెప్పుకున్నాం. అక్కడ రెండు కూడాను మనం ఈమె తాలూకా పేరు అని చెప్పుకోవడానికి కూడా ఈజ్ అని వాడాము. షీ ఈజ్ రమణి. ఆమె తాలూకా పరిస్థితి చెప్పాము, షీ ఈజ్ ఏ గర్ల్ అని చెప్పాము. ఏ గుడ్ గర్ల్ ఆల్సో వీ కెన్ యూజ్. షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. షీ ఈజ్ రమణి, ఆమె పేరు చెప్పినప్పుడు ఈజ్ రమణి అని చెప్పాము. హీ ఈజ్ మోహన్, షీ ఈజ్ రమణి. అలాగే హీ ఈజ్ ఏ కింగ్, దేర్ ఈజ్ ఏ కింగ్. ఆ ఈజ్ అన్నది అక్కడ ఆ స్థితిని చెప్తోంది, పరిస్థితిని చెప్తోంది, అక్కడ ఉన్నాడు అని పరిస్థితి చెప్తోంది. తర్వాత షీ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ డ్రాయింగ్ కాంపిటీషన్. ఆమె డ్రాయింగ్ కాంపిటీషన్లోనూ పార్ట్ తీసుకుంటోంది అంటే ప్రజెంట్ జరుగుతుందన్నమాట. షీ ఈజ్ ఆనర్డ్ విత్ ఏ ఫస్ట్ ప్రైజ్. ఈజ్ ఆనర్డ్ అంటే ఇది మనం ఆమె ఆనర్ చేయబడింది అనే విధంగా మనం చెప్పుకున్నాం. బడుల భాష అంటే ఇది బడుల భాష కాదు, డిప్లొమాటిక్ వే వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. నేను ఎందుకంటే గడికి చెప్తున్నాను, ఈ బడుల భాష అని వినడానికి మనకు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ అదే మనం ఇది చెప్పుకున్నప్పుడు షీ ఈజ్ ఆనర్డ్ విత్ ఏ ఫస్ట్ ప్రైజ్ అనే చెప్పాలి. కానీ దే హ్యావ్ ఆనర్డ్ హిమ్, ఆనర్డ్ హెర్ విత్ ఏ ఫస్ట్ ప్రైజ్ అని చెప్పకూడదు. ఏమంటే ఆమెకి మనం ఆ క్రెడిట్ అంతా ఆమెకి ఇవ్వాలి. ఆమె రాసిన చక్కగా డ్రాయింగ్ చేసింది కాబట్టి ఆమెకి మనం ఆ క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వకూడదు. దే హ్యావ్ ఆనర్డ్ హెర్ విత్ ఏ ఫస్ట్ ప్రైజ్ అని చెప్పచ్చును. కానీ క్రెడిట్ వాళ్ళది, వాళ్ళదా వాళ్ళు ఇచ్చి తీరాలి ఖచ్చితంగా ఆమె చేసిన డ్రాయింగ్కి. కాబట్టి ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం డిప్లొమాటిక్ వేగా చెప్పినప్పుడు ఇలా చెప్పుకుంటాం అన్నమాట. అదే ఈజ్తో. ఈజ్, ఈజ్, ఈజ్ అండ్ ఈజ్ హియర్. దీస్ 4 types ఈజ్ డిఫరెంట్ యూసేజ్ ఆఫ్ ఈజ్. అలాగే యామ్ కూడా పెట్టుకోవచ్చును. దర్ ఈస్ నో అదర్. ఇక్కడ ఐ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా యామ్ కూడా వేరే వేరే విధాలుగా మనం ప్రయోగించేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏంటి మనం చూసుకున్నాం కూడా, యామ్, ఈజ్, హ్యావ్ ఇవి మనం ఎట్లా ఉపయోగిస్తాం అని చెప్పుకున్నాం. డూ, డస్ తర్వాత మిగతా క్రియలు ఉన్నాయి, అవి వాడినప్పుడు ఎట్లా వాడుకుంటాం అన్నది మనకి కొంచెం తర్వాత చూసుకుంటాం. కానీ ఇప్పుడు ఇవి చెప్పుకుంటున్నాం. ఇవి ఎందుకు చెప్పుకున్నాం అంటే ఈజు, యాము, హ్యావ్, డూ, డస్, డిడ్ ఇవి ఏమిటి? ఇవి సహాయక క్రియలు. ఇవి సెంటెన్స్ని చక్కగా ఒక పూర్వకంగా మనం చెప్పడానికి ఈ క్రియల్ని మనం ఉపయోగించుకుంటాం. ఆ ఉపయోగించుకున్నప్పుడు మనకి ఈ క్రియ ఏ కాలంలో ఉన్నది, ఏ టెన్స్లో ఉన్నది అని తెలుసుకోవడానికి, తర్వాత ఇక్కడ స్థితిగతులు తెలుసుకోవడానికి, తర్వాత ఆ పొజిషన్ తెలుసుకోవడానికి ఇవి మనకి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వీటిని మనం మెయిన్ వెర్బ్లుగా ఉపయోగించుకోవచ్చును, హెల్పింగ్ వెర్బ్గా కూడా ఉపయోగించుకోవచ్చును. హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియగాను. సహాయక క్రియగా కాకుండాను ఇంకా కొన్ని క్రియలు ఉన్నాయి, వాటి గురించి కొంచెం సేపట్లో మనం నేర్చుకుంటాం.